హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్చందర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ముందే అయితే మీకు అందరికీ హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్. అంతలో వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఇక్కడ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా అయితే వెళ్ళాలి. ఇదైతే అంబేద్కర్ స్టాచ్యూ కానించాలి. ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. ఇంకా వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, నైట్ కాబట్టి చాలా తక్కువ జనం ఉన్నారు, ఫెస్టివల్ కాబట్టి. 12 తర్వాత ఇక్కడ చాలా జనాలు ఉంటారు, ఎందుకంటే టెంపుల్లోకి వెళ్ళిన వాళ్ళు 12 తర్వాత వస్తారు కాబట్టి. ఇంకా అంబేద్కర్ కాడ నుంచి ముందుకైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే ఇంకోటి హనుమాన్ టెంపుల్ వస్తుంది. హనుమాన్ టెంపుల్ కాడ నుంచి ఇప్పుడు చూడండి, హనుమాన్ టెంపుల్ అయితే వచ్చేసింది. హనుమాన్ టెంపుల్ కాడికి వెళ్ళి ఇక్కడ స్ట్రైట్ వెళ్తే, అలాగే స్ట్రైట్గా పైకి వెళ్తే శివాలయం అయితే ఉంటుంది ఇక్కడ ప్రతాప్వాడకి. ఇక్కడ చూడండి, శివాలయం దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా లోపలికైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చాలా ఘనంగా జరుగుతాయి ఉత్సవాలు అయితే. ప్రతి ఒక్కరు చాలా దూరం నుంచి కూడా వస్తారు. చూడండి, ఇప్పుడైతే లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఒకటి అయితే శివలింగం దర్శనం ఇచ్చింది. శివలింగానికి మొక్కుకొని అయితే మళ్ళీ లోపలికైతే వెళ్దాం. చూడండి, ఇక్కడ లోపల జనాలు కూడా ఉన్నారు చాలామంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కథ చుతో చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, కథ కాడి నుంచి ఇంకా లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ దర్శనానికి అయితే. ఇక్కడ చూడండి, దర్శనానికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే ఇలా దర్శనానికి వెళ్ళే దారిలో చాలా మంది కూర్చున్నారు కథ చూసుకుంటా. ఇప్పుడు చూడండి, ఏదైతే టెంపుల్ దగ్గర లోపలికి వెళ్ళే దారిలో ఇంకా లోపలికైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇలా లోపలికైతే వెళ్దాం. ఇదైతే గజస్తంభం అన్నట్టు. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం పదండి. ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళే దారి అయితే ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇలా అయితే దర్శనం చేసుకోవాలి. అంటే మామూలు టైంలో తక్కువనే ఉంటారు ఫ్రెండ్స్. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారంటే సెక్యూరిటీగా వస్తారు ఇక్కడికైతే. ఇక్కడ చూడండి, ఇలా లోపలికైతే వెళ్ళాలి. లోపలికైతే వెళ్దాం పదండి. ఇప్పుడైతే లైన్లో ఉన్నా. చూడండి, ఇక్కడ పక్క పొంటి హనుమాన్ టెంపుల్ ఉంది చిన్నగా. ఇదైతే పాలు వస్తారు ఇక్కడ శివలింగం పైన. 10 రూపీస్ గ్లాస్ అట. అవైతే తీసుకొని వెళ్ళాలి. అంటే వాళ్ళ ఇష్టం, తీసుకునేటట్లు తీసుకోవచ్చు, లేకపోతే లేదన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకోసం శివలింగాన్ని అయితే వీడియో తీసి దర్శనం చేసుకొని బయటకు వచ్చి, ఇదైతే వీడియో తీయలేరు కానీ నేను ఇట్లా సైడ్కి ఉండి అయితే తీశాను. చూడండి, ఇలా అయితే దర్శనం చేసుకుంటారు. ఇలా పాలు పోస్తారు. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఇలా చేస్తారు ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా అందరు దర్శనం అయితే చేసుకుంటారు. ఇదైతే రాళ్ళ చెట్టు ఫ్రెండ్స్. ఇక్కడైతే దీపాలు ముట్టిస్తారు. ఇక్కడ చూడండి, ఇలా దీపాలు అయితే ముట్టిస్తారు చాలామంది. కొన్ని అంటే కొండెక్కినాయి, కొన్ని ఎక్కడంటే నూనె అయిపోయి ఆరిపోయింది అన్నట్టు. చూడండి, ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా చూసుకోండి, ఇక్కడ బయట అయితే ఒక శివలింగం ఉంది. ఇక్కడ చూస్తే ప్రదక్షిణాలు చేస్తున్నారు. చూడండి, ఇలా అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కామెంట్. ఇది ఎక్కడంటే హుజురాబాద్ ప్రతాప్వాడకి.